హలో గైస్, నా పేరు మైత్ర వాగడం. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఇప్పుడు అమెజాన్లో ఫ్రీడమ్ సేల్ అయితే నడుస్తోంది. అది మీలో చాలామంది తెలిసిన విషయమే. సో ఆ ఫ్రీడమ్ సేల్లో ఏది కొనాలో అర్థం కాక చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. బేసిక్గా ఇది మొబైల్స్కి సంబంధించిన వీడియో. తర్వాత మళ్ళీ వేరేది కూడా అప్లోడ్ చేస్తాను ఈ సేల్ నడుస్తున్నంతసేపు కూడా. అండ్ నేను ఈ వీడియోలో కొన్ని ప్రొడక్ట్స్ గురించి మాత్రమే చెప్పగలుగుతాను. మీకు ఒకవేళ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ ప్రొడక్ట్స్ అన్నిటి యొక్క డీల్స్ కూడా మీకు కావాలనుకుంటున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్స్ బయోలో ఉంటాయి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటాయి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పెడతాను. సో మీరు వాటి మీద క్లిక్ చేసి వాటిలో జాయిన్ అయిపోతున్నట్టయితే మీకు కంప్లీట్గా అన్ని ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి. సో మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో అయితే మనం మొబైల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనం బడ్జెట్ వైజ్గా మాట్లాడుకుందాం. ఏ ప్రోడక్ట్ కొంటే బెటర్, ఏ బడ్జెట్లో అనేది కొంచెం డీటెయిల్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకవేళ మొబైల్స్ అన్నీ మీరు విన్న తర్వాత మీకు ఏదైనా ఒక ప్రోడక్ట్ నచ్చినట్టయితే మీరు దాన్ని కొందాం అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్స్ పెడతాను. సో మీరు అక్కడ నుంచి కొనుగోలు చేయొచ్చు. ఒకవేళ అలా కొనుగోలు చేసినట్టయితే నాకు ఎంతో కొంత లైట్గా కమిషన్ వస్తుంది కాబట్టి సో ఏదో ఆశ అంతే. సో మీకు ఏమైనా నచ్చినట్టయితే మీరు అక్కడ నుంచి కొనడానికి ట్రై చేయండి. సో ఒకసారి వీటన్నిటి గురించి కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 20,000 బడ్జెట్లో ఉన్న మొబైల్స్ కనుక మనం చూసుకున్నట్టయితే 20,000 లోపు చూసుకుంటే సామ్సంగ్ గ్యాలక్సీ M06 5G ఇది మనకి 12,000 రూపీస్కి వస్తుంది. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6,300తో వస్తుంది అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ క్యామ్ ఉంది అండ్ 5,000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో మంచి మొబైల్ అని చెప్పొచ్చు ఒక రకంగా. అండ్ తర్వాత మోటో G37 పవర్ ఉంది. ఇది 14,000 ఉంది అండ్ పవర్ అన్నందుకు బేసిక్గా 7,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది దీంట్లో. సో ఎవరైతే ఎక్కువ వాడాలనుకుంటారో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. తర్వాత పోకో M7 Plus 5G ఉంది. ఇది 15,499 ఉంది. స్నాప్డ్రాగన్ 6S Gen 3 ఉంది అండ్ 144Hz ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ఉంది దీంట్లో. అండ్ సామ్సంగ్ గ్యాలక్సీ M17 5G ఉంది. ఇది 17,000 ఉంది. ఫుల్ హెచ్డి డిస్ప్లే, సూపర్ AMOLED ఉంది అండ్ Exynos 1330 ప్రాసెసర్ ఉంది. 50 మెగాపిక్సెల్ OIS క్యామ్ అయితే ఉంది. సో నైస్, బాగానే ఉంటుంది మొత్తం అంతా కూడా. తర్వాత 20,000 నుండి 30,000 బడ్జెట్లో కనుక చూసుకున్నట్టయితే మిడ్ రేంజ్ రెడ్మీ నోట్ 15 SE 5G ఉంది. ఇది 22,000కి ఉంది అండ్ దీంట్లో 120 మెగాహెర్ట్జ్ కర్వ్డ్ AMOLED అయితే స్క్రీన్ ఉంది అండ్ తర్వాత స్నాప్డ్రాగన్ 6 Gen 3 ఉంది. 5,000 mAh బ్యాటరీ అయితే ఉంది. తర్వాత సామ్సంగ్ గ్యాలక్సీ F70 Pro 5G ఉంది అండ్ M47 కూడా ఉంది. సో బేసిక్గా ఇవి 24,000కి వస్తాయి. సూపర్ AMOLED స్క్రీన్తో వస్తాయి. స్నాప్డ్రాగన్ 6 Gen 3 6,000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది వీటిలో. సామ్సంగ్ బ్యాటరీస్ బేసిక్గా 6,000 అలా ఉన్నా కూడా చాలా బాగా కాస్తాయి కూడా, మనకు అందరికీ తెలిసిందే ఆ విషయం. రెడ్మీ నోట్ 14 Pro Plus 5G ఉంది. ఇది 29,000 ఉంది. స్నాప్డ్రాగన్ 7S Gen 3 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది. 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది దీనికి. తర్వాత మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ అయితే ఉంది. ఇది మనకి 28,000కి వస్తుంది. దీంట్లో కూడా స్నాప్డ్రాగన్ 7S Gen 4 ఉంది. 1.5K కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంది అండ్ 7,000 mAh బ్యాటరీ అయితే ఉంది. మోటరోలా ఎడ్జ్ 60 Pro 5G కూడా ఉంది. అది కూడా 29,000కే వస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎక్స్ట్రీమ్ ఉంది. 3x టెలిఫోటో క్యామ్ అయితే ఉంది దీంట్లో కూడా. సో నన్ను అడిగితే మీడియాటెక్ డైమెన్సిటీ కంటే స్నాప్డ్రాగన్ బెటర్ అంటాను. కాకపోతే కెమెరాల పరంగా ఎందుకో అవి బాగున్న ఫీలింగ్ ఉంటుంది అంతే, ఆ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ అన్నీ కూడా. తర్వాత 30,000 నుంచి 40,000 బడ్జెట్లో కనుక చూసుకున్నట్టయితే అంటే అప్పర్ మిడ్ రేంజ్. సో సామ్సంగ్ గ్యాలక్సీ A56 5G ఉంది. ఇది 32,000 ఉంది. Exynos 1580 ప్రాసెసర్ ఉంది. సూపర్ AMOLED IP67 రేటింగ్ కూడా ఉంది దీనికి. తర్వాత పోకో X8 Pro 5G 33,000కి వస్తుంది. ఇది బేసిక్గా చాలా మంచి రేట్ అనే చెప్పొచ్చు. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా దీని ప్రాసెసర్ అండ్ 6500 mAh బ్యాటరీ అండ్ 100 వాట్ ఛార్జింగ్ ఉంది. తర్వాత పోకో F7 5G కూడా మనకి 36,000కి వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4 7550 mAh బ్యాటరీ అండ్ 12GB ర్యామ్ మోడల్ ఇది. తర్వాత ఓపో రెనో 14 5G ఇది మనకి 37,000 ఆ రేంజ్లో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8350తో వస్తుంది ప్రాసెసర్ అండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది అండ్ IP69 రేటింగ్ కూడా ఉంది. తర్వాత నథింగ్ ఫోన్ 4A మనకి 38,000కి వస్తుంది. నథింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, వీ కాంట్ సే నథింగ్. తర్వాత బేసిక్గా ఎక్కువ వాడాలి అనుకునే వాళ్ళకైతే ఐక్యూ నియో 10 39,000కి వస్తుంది అండ్ గేమింగ్ని కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళకి కూడా ఈ మొబైల్ బాగానే పనిచేస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4తో వస్తుంది. 144Hz AMOLED స్క్రీన్, 7,000 mAh బ్యాటరీ అయితే ఉంది.
తర్వాత 40,000 నుంచి 60,000 మధ్య కనుక చూసుకుంటే ప్రీమియం కేటగిరీలో చూసుకుంటే OnePlus Nord 6 ఉంది. ఇది 42,000కి వస్తుంది. స్నాప్డ్రాగన్ 8S Gen 4తో వస్తుంది ప్రాసెసర్. 9,000 mAh బ్యాటరీ అయితే ఉంది అండ్ 165 Hz AMOLED స్క్రీన్ అయితే ఉంది. తర్వాత సామ్సంగ్ గ్యాలక్సీ S25 FE మనకి 48,000కి వస్తుంది. ఇది కూడా కొంచెం మంచి డీల్ అని చెప్తాను నేనైతే. తర్వాత మోటరోలా సిగ్నేచర్ కూడా మనకి అరౌండ్ 53,000కి అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5తో అండ్ పెరిస్కోప్ టెలిఫోటో ఉంది. తర్వాత 165 Hz LTPO డిస్ప్లే కూడా ఉంది దీంట్లో. తర్వాత iPhone 15 మనకి 53,000కి అయితే వస్తుంది. తర్వాత 60,000 నుంచి 1 lakh మధ్యలో ఫ్లాగ్షిప్ సెగ్మెంట్లో కనుక మనం చూసుకున్నట్టయితే iPhone 16 మనకి 62,000కి వస్తుంది. సో ఒక రకంగా మంచి డీల్ అనే చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ iPhone 17 నడుస్తుంది. బట్ iPhone 16 మనకి ఆ రేటుకి వస్తుందంటే లిటరల్లీ గ్రేటే అంటాను నేనైతే మటుకు. బికాజ్ జస్ట్ ప్రీవియస్ జనరేషన్ కదా, సో మంచి ప్రైజే అది. తర్వాత గూగుల్ పిక్సెల్ 10 63,000కి వస్తుంది. మీకు ఏంటంటే గూగుల్లో ప్యూర్ ఆండ్రాయిడ్ ఉంటుంది. సో దాన్ని మీరు కావాలనుకున్నట్టయితే ఆ మొబైల్ పర్చేస్ చేయొచ్చు. బట్ అదర్వైజ్ మోస్ట్లీ నేనైతే గూగుల్కి ఎందుకు అంత ప్రిఫర్ చేయను, మీ ఇష్టం మరి. ఇంకా ఒకవేళ గూగుల్ పిక్సెల్ ఫ్యాన్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఇది కొంచెం మంచి డీల్ అనే చెప్పొచ్చు. 63,000కి వస్తుంది. తర్వాత వివో X200T 5G కూడా మనకి 63,000కి వస్తుంది. దీంట్లో 50 మెగాపిక్సెల్ GS టెలిఫోటో కెమెరా అయితే ఉంది. తర్వాత iQOO 15 5G మనకి 69,000కి వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 చాలా అంటే చాలా ఫాస్టెస్ట్ ప్రాసెసర్ అది. 2K 144 Hz డిస్ప్లే ఉంది. 7,000 mAh బ్యాటరీ అయితే ఉంది. Oppo Find X9 5G మనకి 69,500కి వస్తుంది. సో బేసిక్గా ఒకప్పుడు చాలా కాస్ట్ ఉండేది, ఇప్పుడు అది 69,500కి వస్తుంది. దీంట్లో 120x AI టెలిఫోటో జూమ్ అయితే ఉంది. తర్వాత iPhone 17 మనకి 70,000 నుంచి 75,900 మధ్యలో వస్తుంది. ఇది ఏంటంటే జనరల్గా 120 Hz ప్రోమోషన్ ఉంది అండ్ తర్వాత యాపిల్ A19 చిప్తో అయితే వస్తుంది మనకి. అంటే ఇందులో కూడా ప్రైజెస్ అనేవి మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. వాడు ఒకటే ప్రైజ్ అయితే పెట్టి కంటిన్యూ చేయడు. ఎందుకంటే జనరల్గా సేల్ ఎక్కువ అవుతుంది అన్నట్టయితే ఆటోమేటిక్గా ప్రైస్ అనేవి తగ్గించేస్తారు. ఈ ప్రోడక్ట్ని బేసిక్గా ఎక్కువ మంది కొంటున్నారు అనిపించిందంటే మళ్ళీ దాని డిస్కౌంట్లు తగ్గించేసి ప్రైజులు పెంచేస్తుంటాడు. ఇవన్నీ చేస్తారు అక్కడ. సో తర్వాత సామ్సంగ్ గ్యాలక్సీ S25 Ultra 5G మనకి 90,000కి వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో వస్తుంది అది. సో దీన్ని ఒకప్పుడు పాపం చాలామంది 1,20,000కి కొన్నారు. ఇప్పుడు 90,000కి వస్తుంది. సో గూగుల్ పిక్సెల్ 10 Pro మనకి 1 lakh వస్తుంది. సో అది కూడా మంచి డీలే. తర్వాత iPhone 17 Pro మనకి 1,22,900కి అయితే వస్తుంది. సో iPhone 17 Pro Max మనకి కూడా చాలా మంచి రేటుకే వస్తుందనే చెప్పాలి. అండ్ అప్రాక్సిమేట్లీ 1,78,000కి అయితే వస్తుందన్నమాట. మొత్తం ఆఫర్స్ అన్నీ పోగా, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఆఫర్స్ పోగా అనమాట. సో HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి ఈ సేల్లో. ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో టైఅప్ అవుతారు. ఒకసారి SBI వాళ్ళతో, ఒకసారి ICICI వాళ్ళతో, ఒకసారి HDFC వాళ్ళతో టైఅప్ అవుతూ ఉంటారు. సో అలాగే ఈసారి HDFC వాళ్ళతో టైఅప్ అయ్యారు. సో ఆ కార్డ్ ఆఫర్స్ అన్నీ పోగా మనకి ఏంటంటే ఆ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట. సో బెస్టే, మంచి ప్రైజే. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ కూడా కొంచెం ఆగేవాళ్ళు ఉంటారు చాలామంది. అంటే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కనుక లాంచ్ అయినట్టయితే ఆ తర్వాత ఇలాంటి సేల్స్ ఏమైనా నడిచినట్టయితే అప్పుడు ఇంకా తక్కువ కాస్ట్కి వస్తాయి కదా అనే ఒక పాయింట్ ఉంటుంది. సో అందుకని చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఇమీడియట్గా కొనడానికి అంతగా ఇష్టపడరు. బికాజ్ చెప్తున్నా కదా, ఇప్పుడు iPhone 16 అనేది మనకి ఇప్పుడు చాలా మంచి కాస్ట్కి వస్తుంది. సో అలాగే నెక్స్ట్ iPhone 18 వచ్చాక iPhone 17 మనకు తక్కువ కాస్ట్కి వస్తుందేమో అన్న ఒక ఫీల్ ఉంటుంది. సో తర్వాత ఐఫోన్లో ఫ్లిప్ మోడల్ వస్తుంది. సో ఆ ఫ్లిప్ మోడల్ ఒకవేళ లాంచ్ అయినా కూడా మేబీ ఇది మనకు తక్కువ రేటుకి వస్తుంది అనే పాయింట్ కూడా ఉంటుంది కదా. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా అంటే చాలా మంచి ప్రైసెస్కి అయితే వస్తున్నాయి మనకి. సో అమెజాన్ సేల్ ఏదైతే నడుస్తుందో దాంట్లో ఒకవేళ మీరు కనుక వీటిని కొనుక్కోవాలి అనుకుంటున్నట్టయితే వీటి యొక్క లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. అంటే ఏదైనా ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నట్టయితే అన్నీ ఎందుకు అంటారులేండి కానీ, బట్ జనరల్గా చెప్తున్నా, ఇఫ్ ఇన్ కేస్ మీరు వీటిలో ఏదైనా ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నట్టయితే మీకు వీటి యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. సో వాటిని అక్కడ నుంచి కొనుక్కోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయని చెప్పా కదా, వాటి యొక్క లింక్స్ కనుక మీకు కావాలనుకుంటున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. మీరు అక్కడికి వచ్చి వాటిని ఫాలో అయ్యి వాటిని జాయిన్ అయిపోయాడు అనుకోండి, మీకు బేసిక్గా అన్ని ప్రొడక్ట్స్ యొక్క లింక్ కూడా అక్కడికైతే వచ్చేస్తే మీరు అక్కడ నుంచి వాటిని పర్చేస్ చేయొచ్చు. సో దాట్స్ గైస్. సో బేసిక్గా ఈ ఫ్రీడమ్ సేల్లో కొంచెం బెటర్గానే ఉన్నాయి ప్రైజెస్. నన్ను అడిగితే ప్రైమ్ డే సేల్తో పోలిస్తే నాకు ఎందుకు ఇదే కొంచెం బెటర్గా అనిపిస్తుంది. బట్ డిపెండ్స్, అంటే మీరు ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారో అన్నదాన్ని బట్టి మీకు ఎంతవరకు సేల్
అంటే వర్తిస్తుంది అనేది మ్యాటర్స్ అనమాట. సో దాని ప్రకారంగా చూసుకుంటే ఒకరికి ప్రాఫిట్ అనిపించవచ్చు, ఒకరికి కాదనిపించవచ్చు. సో చూడండి మీకు నచ్చిన ప్రోడక్ట్ ఏంటి అనేది కొనుగోలు చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ, బై బై. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఆల్సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ పైన అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.